ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు, ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం గులాబీ తోట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామం రైతు సంగిశెట్టి అశోక గజపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు, ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పంకజ్ మోహన్. నమస్కారం ముప్పారపు రమేష్ గారు. మీరు ధర్మసాగర్ గ్రామంలో వ్యవసాయం చేస్తా ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తా ఉన్నారు? వరి, మక్క ఎక్కువ. ఇంతకుముందు పత్తులు పండించేది ఎక్కువ. ఈ వాటర్ వచ్చింది కాబట్టి ఎక్కువ శాతం వరలే. కోతుల బిడద ఎక్కువ అయిపోయింది, దానివల్ల ఎక్కువ శాతం వరలే. వరి ఎక్కువ పండిస్తున్నారు అంటే మీరు ఎంతకాలం నుండి వ్యవసాయం చేస్తా ఉన్నారు? ఒక 30-35 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం. 35 సంవత్సరాలు చేస్తా ఉన్నారు. మరి అప్పటికి ఇప్పటికి మీకు వ్యవసాయంలో ఎలాంటి మార్పులు కనపడ్డాయి? అంటే అప్పుడు దిగుబడి ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉన్నది? అప్పటికి ఇప్పటికి దిగుబడులు చాలా పెరిగినాయి. వాటితో పాటుగా ఖర్చులు కూడా పెరిగినాయి. మందుల ఖర్చు బాగా అయిపోయింది. అప్పుడు ఎక్కువ పెంట అది పోతే తక్కువ పంట వచ్చేది, కానీ ఇంత దిగుబడి రాపోయేది. ఇప్పుడు ఒక్కసారి అప్పుడు 2 సార్లు ఎక్కువ పిండి, 3 సార్లు వేయడం ఎక్కువ ఉండే. ఇప్పుడు 5 సార్లు 6 సార్లు వేయవలసి వస్తుంది పిండి. ఏ పంటకైనా పెరిగింది ఖర్చు. ఏ పంటకైనా ఖర్చు పెరిగింది, దిగుబడి కూడా పెరిగింది. కొంచెం దిగుబడి కూడా చాలానే పెరిగింది. ఇప్పుడు మీరు వరి సాగు చేస్తా అంటున్నారు. మరి వరి సాగు చేయాలంటే దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు బలంగా ఉండాలంటే? వరి నాటేసే ముందు ఒక 10-15 రోజుల ముందు దుక్కి దున్నుదాం. దుక్కి దున్ని 10 వారం రోజులు మినిమం వారం అయినా మురగాలి. మురిగిన తర్వాత దుక్కి సాగు చేసేసి మళ్ళీ ఒక 4 సార్లు ఇరువాలు కొట్టి దానిపైన గొర్రు కొట్టి నాటేస్తాం. లేదా కొంచెం దిగబాటు నెలలు కాకపోతే అలకడం కూడా జరుగుతుంది. అలకడం కూడా జరుగుతుందా? అంటే ఏ పద్ధతిలో దిగుబడి బాగా వస్తుంది? మరి అలుకుతే వస్తుందా లేకుంటే అలట్లు వేసుకుంటాను? అలుకుతే బాగానే వస్తుంది, కానీ అలకడం వలన దాన్ని 15 రోజుల దాకా ఆరబెట్టడం, నీళ్లు తీయడం కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఈ నాటెత్తే ఇది ఏమి ఉండదు. అలకడం వల్ల కలవడం ఉండదు. మందు కొడితే ఇప్పుడు లేటెస్ట్ గా గడ్డి మందు వచ్చింది కాబట్టి గడ్డి మందు కొడితే గడ్డి వస్తుంది. ఎక్కువ దిగుబడి అలకుతూనే వస్తుంది. ఇప్పుడు నారుమడి అన్నారు, నారుమడి ఎట్లా చేసుకుంటారు మీరు? నారుమడి ముందు దుక్కు చేసి ముందుగా లేబల్గా కొట్టుకొని అందులో పాయలుగా తీసి ఒక్కొక్క బస్తాకు ఒక్కొక్క పాయ, ఒక ఎకరానికి ఒక బస్తా ఎన్ని గింజలు అయితే ఒక ఎకరానికి వస్తే ఆలోచన ప్రకారంగా ఒక్కొక్క మడిలాగా చేసి అందులో ఒక్క మల్లెనే అన్ని 5 ఎకరాలకు 10 ఎకరాలకు సరిపోయే నారు కూడా ఒకటి మల్లె పోతాం. భూమిని బట్టి నారుమడి చేసుకుంటాం. ఈ నారుమడిలో కూడా అంటే మీకు ఏమన్నా కీటకాలు తెగులు ఆశిస్తాయి? నారుమడి అలికే ముందు గోళీలు చల్లి దాన్ని చదువు చేసి దానికి కావాల్సిన కొంచెం పెంట ఉంటే పెంట పోతాం. ఫస్ట్ దొరుకుతుంది. నారుమడికి ఫస్ట్ పెంట పోతాం. పెంట పోసి ఆ నారుమడి దున్నిచ్చి దాని మీద చదువు చేసి నారుకు ఎలాంటి మందు చల్లం. ఆ నారు 25-30 రోజుల లోపల నాటేస్తాం. అంటే ఎన్ని రోజులు నాట్లు పెట్టుకుంటారు మీరు? 25-30 రోజుల లోపల నాట్లేస్తాం. దాన్ని బట్టి దిగుబడి ఏమైనా మారుతూ ఉంటుందా? దిగుబడి ఇదే ఇప్పుడు నేను చెప్తలేనా, దిగుబడి అంతకుముందు తక్కువ వచ్చి ఇప్పుడు మందులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
మందులు కూడా ఇప్పుడు ఊస తిరుగుతుంది. ఊసకు ఒక్కసారి కొడితే పోయే ఊస 4 సార్లు కొట్టవలసి వస్తుంది. దీనివల్ల ఖర్చులు పెరిగినాయి, దిగుబడి కూడా పెరిగింది. రైతుకు రెండు పెరిగినాయి, ఖర్చు పెరిగింది, దిగుబడి పెరిగింది. ఇప్పుడు నార్మడితో కూడా చేసుకున్నామన్నారు. అలికే పద్ధతులు ఎట్లా చేసుకుంటారు మీరు? అలికే పద్ధతిలో ముందు మండే కడతాం. మండే అంటే ముందు నానబెట్టి 3 రోజులు అయ్యేసరికి వడ్లు పగులుతాయి. ఫస్ట్ 48 గంటలు వడ్లు నానిన తర్వాత దాన్ని తీసేసి వరిగడ్ల గాలి కాకుండా పెట్టాలి, తడిపి పెట్టాలి. రోజు అదే పద్ధతిలో 3 రోజుల వరకు రోజుకు 2-3 సార్లు నీళ్లు పోయాలి, నీళ్లు చల్లుతా ఉండాలి. నీళ్లు చల్లితే అది మొత్తం పగులుతుంది. పగిలిన తర్వాత నార మొత్తం వడ్లు ఇప్పి వడ్లని ఇప్పేసి నారిప్పేసి బయటకు వస్తాయి, వడ్లు పగిలి అన్ని పలిగి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇప్పేసి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ చల్లాలి. చల్లడే మరి చల్లితే ఎక్కువ తక్కువ పడతా ఉంటాయి కదా గింజలు? ఇక మాకు అంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కువ తక్కువ పడదు. మాకు అలికే పద్ధతి తెలుసు కాబట్టి ఇక మేము 24 గంటలు అందులో వ్యవసాయం చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏం పడదు. ఎంత ఒక గుంట లోపల ఒక ఎకరానికి సరిపోయే నార అలుకుతాం. ఇప్పుడు చల్లాలంటే భూమిని పదనుంచాలా, పొడిగా ఉంచుకోవాలా? చల్లాలంటే భూమిని ముందుగా సమానం చేసి నీళ్లు చూసిన తర్వాత భూమిని మొత్తం ఆరబెట్టాలి. ఆ తర్వాత వడ్లు చల్లాలి. అదే క్రమంలో మళ్ళీ ఏ విధంగానైతే నారును మనం పోషి చేస్తామో ఒక వారం లేదా 10-15 రోజుల వరకు నారు ఇంత అయ్యే వరకు రోజు వాటర్ పెడుతూనే ఉండాలి, తీస్తూనే ఉండాలి. నీళ్లు నిల్వ ఉంచద్దు. నీళ్లు నిల్వ ఉంచడం వలన ఆ మొలక మురిగిపోయేది ఎక్కువ ఉంటుంది. నీళ్లు లేకుండా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత నారులు వేస్తాయి కాబట్టి ఆ 15 రోజుల నుండి ఇక నీళ్ళు కంపల్సరీ ఉంచాలి. ఇక 15 రోజుల తర్వాత నీరు ఎప్పటికి ఉంచుకోవాలి. అంటే మీకు ఈ సమయం తగ్గుతుంది, నార్మల్ చేసే సమయం ఉండదు. ఇక మిగతా సమయం ఏముండదు. ఇక దీన్నే నార్మల్ వచ్చి దీన్నే అలికిన దాంతోనే నార్మల్ కష్టపడ్డంతో దీనికే కష్టపడాలి. ఇక నాటేయడం ఉండదు, ఇక ఇవి ఏముండవు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది కానీ పనికి శ్రమ ఎక్కువ అవుతుంది. ఇదే ఎక్కువ లాభంగానే అంత శ్రమ తీసుకుంటలేరు రైతులు. ఎక్కువ శాతం అలకడం వల్లనే దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇలుకలు ఎక్కువ పడతాయి, గింజలు తక్కువ పడతాయి. ఒక 8 కిలోలు లేదా 9 కిలోలు అయితే ఒక ఎకరానికి వస్తాయి. తక్కువ గింజలతోనే వస్తాయి. ఇట్లా అయితే ఒక మినిమం ఒక 25 నుండి 30 కిలోలు పడుతుంది ఎకరానికి గింజలు నాటైతే. ఇది అలకడం వలన అయితే 8 నుండి 10 కిలోలు అయితే ఒక ఎకరానికి సరిపోతాయి. 8 నుండి 9 కిలోలే ఎక్కువ అంతే సరిపోతాయి. దిగుబడి కూడా మంచిగా వస్తా ఉంటుంది. కష్టం చేయడం ఉండడం వల్ల ఎవరు ముందుకు పోతలేరు. చేసేవారు మీరు? చేసాం, కొన్ని రోజులు చేసినాం. కొన్ని రోజులు ఇప్పుడు కూడా ఎప్పుడన్నా కూలోళ్ళు దొరకరు, లేకపోతే ఇది అంత పెద్ద కథ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు కూలోళ్ళు ఎవరు వచ్చేటోళ్ళు లేరు. అప్పుడు మన ఇంటి మా పిల్లలు కూడా వ్యవసాయానికి వచ్చేది. ఇప్పుడు అందరు చదువుకుని ఎవరు వ్యవసాయం అంటే ముందు చూపడం లేదు. దీనివల్ల బీహార్ నుండి వాళ్ళు వచ్చేసి ఎత్తా అంటే ఇక వీళ్ళు కూడా అందడం లేదు. ఇప్పుడు నీళ్ళు రావడం వలన వ్యవసాయం బాగా పెరిగిపోయింది. అప్పటి కంచెలు అంతే వ్యవసాయం పెరిగిపోవడం వలన ఇప్పుడు ముందే మేమే సదును చేసుకొనేసి అలుపుకుంటాం. కూలోళ్ళు దొరుకుతలేరు అనుకున్నప్పుడు మాత్రం ఆ పద్ధతికి అలికే పద్ధతికి పోతాం. ఇంకోటి కలుపు నివారణ ఎట్లా చేసుకుంటా ఉంటారు వరిలో మీరు ప్రధానంగా? కలుపు నివారణ 25 నుండి 20 నాటేసిన తర్వాత 20 నుండి 30 రోజుల లోపు కలుపు నివారణ ఖచ్చితంగా తీయాలి. ఆ లోపే పిలక గోళీలు 25 రోజుల లోపే పిలక గోళీలు తీసుకోవాలి. 25 రోజుల లోపు తీస్తే మనకు అనుకున్న పంట వస్తాయి. ఆ తర్వాత 30-35 రోజులు 2 నెలలు అయిపోయిన తర్వాత తీస్తామంటే దీనివల్ల ఈ కర్ర లేపుకు రావడం అంత గంట పోయేది. ఏం చేసినా వరికి దిగుబడి రావాలంటే 30 రోజుల లోపే కలుపు తీసుకోవాలి. 30 రోజుల లోపటినే దానికి పిలక పుట్టించే వారం చేసుకోవాలి. అట్లా చేసుకుంటే లాభదాయకం. అంటే అలికే పద్ధతిలో కలుపు తగ్గుతుందా? కలుపుకోవడం కలుపు గిలుపు ఏమి ఉండదు. అలికే దాంట్లో కలుపు కలవడం అవి ఏమి ఉండదు. మందు కొడితే పోతుంది. కలిపేది మనం ఒక్కటే గింజతో వస్తుంది కాబట్టి పలసగా వస్తుంది. పిలికలు ఎక్కువ వస్తాయి. దానికి పలసగా వచ్చే పిలికలు బాగా వస్తాయి. పిలికలు ఎక్కువ వస్తాయి. దానికి కలిసే వ్యవహారం ఉండదు. ఇక ఈ నాటేయడం వలన చాలా టైప్ ఉంటుంది కాబట్టి దీన్ని కలుసుకుంటాం. ఈ చల్లే వ్యవహారంలో అంతటా పడతాయి కాబట్టి కలుపు ఇబ్బంది ఉంటుంది కాబట్టి కలవడం ఉండదు. ఓన్లీ మందు కొట్టడం, నీళ్లు పెట్టుకోవడం అంతే. అంటే ఎక్కువగా ప్రధానంగా ఎలాంటి కీటకాలు కానీ తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి మీ దగ్గర? తెగుళ్ళు బాగా ఇప్పుడు దోమకాటని ఎక్కువ కిమ్మి కీటకాలు ఇప్పుడు ఎక్కువ ఆశిస్తాయి. అంతకుముందు ఇంతగానో ఊస తిరగపోయేది. మొత్తం గొలుసు అంతా తెల్లబడిపోవడం. ఒకవేళ ఒక మడికి వచ్చిందంటే ఇది ఎండ తెగులు అంటారు. అది వచ్చిందంటే ఒక మడి పెట్టుకుపోవడం. అది అంటే ఎదురవుతా ఉంటాయి మీకు అట్లాంటివి? చాలా ఎదురవుతుంటాయి. ఎన్నో ఎప్పటికీ ఓ సంవత్సరం కాకపోతే ఎదురవుతుంటాయి. ఖచ్చితంగా ఎదురైతాయి. మీరు దాదాపు 30 సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు.
అధిక దిగుబడి సాధించారా ఎప్పుడైనా? అధిక దిగుబడి ఎంత వచ్చింది మీకు వరిలో? లాస్ట్ అధిక దిగుబడి ఎకరానికి వచ్చేసి మంచి దిగుబడి పండితే 40 నుండి 30 క్వింటాల వరకు పండుతుంది అండి. నాకు అధిక దిగుబడి ఇప్పుడు నా అధిక దిగుబడిలనే పండిస్తాను. నాకు సొంత ఫామ్ ఉంది కాబట్టి పెండ ఎక్కువ పోసుకుంటా, ఇంత ఎరువులు వాడను, తక్కువ ఎరువులే వాడతా. ఓ 20-25 కిలోల డిఏపి వేస్తా. ఒక ఎకరానికి వచ్చేసి ఒక 50-60-70 కిలోల మనకు పెంట ఉన్నది కాబట్టి. ఇక పెంట లేని రైతులు మనకు అదే ఎక్కువ, అదే ఇప్పుడు నా నిలబడి పెరుగుతుంది వరి. నాకు ఉన్నదే 2 ఎకరాలన్నర. 2 ఎకరాలన్నరకు మినిమం ఆ 2 ఎకరాలన్నరకు ప్రతి ఇయర్ ఎట్లేదన్నా 5 ట్రిప్పుల నుండి 6 ట్రిప్పుల పెంట పోసుకుంటా. దానివల్ల నాకు కొంచెం ఎరువుల ఖర్చు తగ్గుతుంది, బలం భూమి సారం కూడా భూమి సారం పెరుగుతుంది, వరి బాగా పెరిగిపోతుంది. ఎక్కువ వేస్తే ఆ భూమి ఆ వరి కింద పండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఈ వరి తర్వాత అంటే ఇన్ని రకాలుగా పండిస్తున్నారు. భూమిలో భూమి మా పంట మార్పిడి అనేది కంపల్సరీ అవసరం సార్. పంట మార్పిడి అనేది పంట మార్పిడి ఇప్పుడు వరి కొయ్యగానే ఎక్కువ జనుము కానీ పెసర్లు కానీ అలుకుతాం. అలికి దాన్ని ఇక ఏరడం కొయ్యడం ఏమి ఉండదు. దాన్ని అందులోనే పొలంలోనే నారు పోసిన తర్వాత అల్లనే దున్నిచ్చేసి వేస్తాం. కొంతవరకు బలం తక్కువ ఉంది భూమిలో అనుకున్నప్పుడు. అంటే వరి అయిపోగానే జనుము కానీ పెసర కానీ ఇప్పుడు వరి వేయడం కాదు, ఈ వరి కొయ్యే ముందే ఈ వరి రేపు ఎల్లుండి కొత్తాం అనగా పెసర్లు అలుకుతాం. చల్లేస్తారా? పెసర్లన్నా జన్మలన్నా చల్లేసి ఈ వరి కోత అయిపోయిన తర్వాత గడ్డి గిట్లా తీసుకున్న తర్వాత నీళ్ళు ఇస్తాం. ఇలానే వస్తుంది. దానికి దున్నడం దీని ట్రాక్టర్ అది ఏ అవసరం ఉండదు. ఈ వరి కోసే మిషన్ తొక్కుకోవడం వలన అది కొంచెం అనుగుతుంది. గడ్డి తీయడంతోనే నీళ్ళు వదిలిపెడితే అదే ములుస్తుంది. అది మళ్ళీ దాన్ని భూమిలోనే కలిపేసుకుంటారు. ఇక పంట దాకా తీసుకురారు. పంట దాకా తీసుకొస్తే మనకు మళ్ళా టైంకు అందదు. వరికి మళ్ళా అందే విధంగా మీరు భూమిని తయారు చేసుకుంటాం. అట్లా చేసుకోవడంలో భూసారం పెరిగి మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎరువులు తగ్గుతాయి. ప్రధానంగా ఎరువుల ఖర్చు చాలా తగ్గుతుంది. పెసరు, మినుము, జనుము ఇవన్నీ వేయడం వలన ఖచ్చితంగా భూమి సారం పెరుగుతుంది, ప్లస్ ఖర్చు చాలా తగ్గుతుంది, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. అంటే వచ్చిన వరిని ఎక్కడ విక్రయిస్తూ ఉంటారు ఎక్కువగా మీరు? ఇప్పుడు అంతకుముందు దళారీలు ఉండిరి. ఇప్పుడు గవర్నమెంట్ ఐకేప్ సెంటర్లు పెట్టిన కంచెలు ఐకేప్ సెంటర్కి గవర్నమెంట్కే ఇస్తున్నారు. అక్కడ అంటే నాణ్యతను బట్టి కూడా రేట్ వస్తూ ఉంటుంది కదా? నాణ్యతను బట్టి ఐకేపీ సెంటర్లు పెట్టిన కంచెలు నాణ్యత అనేది ఏం చూడరండి. ఏంది వడ్లు ఏం రకం, సన్న రకం అయితే ఓ రేటు, దొడ్డు రకం అయితే ఓ రేటు. దొడ్డు రకాలలో 2 రకాలు. ఏబి అంటే 1010, 1001 సన్న రకం కింద పోతాయి. ఈ కల్చర్లు అవి వేరే ఉన్నాయి, అవి దొడ్డు రకం కింద, అది బి, ఇది ఏ. దానికి ఒక 50-100 రూపాయలు తేడా అంతే. మీ దొడ్డు రకం దిగుబడి బాగా వస్తాయి, సన్న రకం? దొడ్డు రకం దిగుబడి ఎక్కువ వస్తుంది. సన్న రకం దిగుబడి ఎంతైనా ఎకరాకి వచ్చేసి 30 బస్తాల కంటే ఎక్కువ పండవు. దొడ్డు అయితే 40-45 దాకా వస్తాయి. ఖర్చు ఎంత వస్తుందండి ఒక ఎకరం మీరు సాగు చేయడానికి వరిలో? మినిమం ఖర్చు వచ్చేసి ఇప్పుడు ట్రాక్టర్ వల్ల 6,000 తీసుకుంటారు. ఈ మినిమం ఒక ఎకరానికి వచ్చేసి 20,000 ఖర్చు వస్తుందండి ఖచ్చితంగా. మరి ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం 50 నుండి 60 వరకు వస్తుంది ఒక ఎకరానికి. అంటే ఇప్పుడు మొక్కజొన్న ఇతర పంటలతో చూసుకుంటే వరి పంట లాభదాయకమైన? వరి పంట లాభదాయకం. మొక్కజొన్న కూడా లాభదాయకమైన పంట. మొక్కజొన్నే ఎక్కువ మొక్కజొన్న వారానికి ఒక్కసారి పడుతుంది, మంచి లాభదాయకమైన పంట. కానీ ఇప్పుడు ఎక్కడ చూడు కోతుల బిడిది ఎక్కువైంది. మొక్కజొన్నల అంత రాబడి వరిలో రాదు. వరికి కోసే వరకు నీళ్లు పెట్టాలి, దీంతో పెద్ద ప్రాసెస్. అదే మక్క అయితే వారానికి ఒక్కసారి తడి వారితే సరిపోతుంది. అంటే కోతుల బిడద వల్ల మొక్కజొన్న మొత్తం రైతులు తగ్గియడం వల్ల కోతుల బిడద వల్ల ఈ మొక్కజొన్న తగ్గించింది. ఇప్పుడు ఎక్కడ చూడు కోతులు వేస్తే చేతికి వచ్చే ముచ్చటే లేదు. కూరగాయలు పండిస్తారు. కూరగాయలు టమాటా, బెండ పండిస్తాం. కానీ ఇవి మనకు ఇక ఇంట్లో చేసి పట్టుకపోయేటోళ్ళు ఉంటే దానికి కూరగాయల వలన మంచి బెనిఫిట్ ఉంటుంది. కానీ చేసే వాళ్ళు ఉండాలి సార్ ఖచ్చితంగా. ఇంట్లో చేసే మనుషులు ఉంటే కూరగాయలు లాభదాయకం. పండించారా మీరు కూరగాయలు? పండించాను. ఇప్పుడు పండిస్తున్నా టమాటా. టమాటా వేశారా? టమాటా ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందా మీకు? టమాటా బాగానే దిగుబడి బాగుంది, కానీ రేట్ లేదు. రేట్ వస్తలేదు. మరి పెట్టుబడి వెళ్తుందా? పెట్టుబడి కూడా రాలేదు ఈ సంవత్సరం. అయితే టమాటా కిలోకు 10 రూపాయలు మార్కెట్కు తీసుకపోతే. మనం కొంటే 20-30 అంటారు, కానీ మనం పండించి మార్కెట్కి తీసుకపోతే కిలోకి 10 రూపాయలు. ఒక క్వింటల్ మొయ్యాలంటేనే దమ్ము వదులుతుంది. ఏరడానికి కూలి మనిషికి క్వింటన్నర కంటే ఎక్కువ వేయలేదు. ఆమెకి 500 పోతాయి. అంతా పోతే మీకు లాభదాయకం లేదు అసలే. రేటు ఉంటే మాత్రం లాభదాయకం. ఇంకేమేమి కూరగాయలు పండిస్తారు టమాటా కాకుండా?
వంకాయ పండిస్తాము, బెండకాయ పండిస్తాము. అవి లాభదాయకమైన పంటలు. వంకాయ, బెండకాయ, టమాటా 1-2 క్రాపులు వచ్చేసి తక్కువ చెట్టు చనిపోవడం, క్రాప్ తగ్గడం ఉంటుంది. ఈ బెండ, వంకాయ ఇవి ఒక సంవత్సరం పొడుగుతాం. మనం నీళ్లు కట్టుకుంటా అంటే ఒక సంవత్సరం పొడుగుతా కూడా ఉంటాయి. సంవత్సరం వస్తుంది ఖచ్చితంగా 6 నెలలు బెండ వస్తుంది. సంవత్సరంన్నర కూడా వస్తుంది. వంకాయను కోసి వంకాయ చెట్టును ఊకే పెట్టవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే 2 సంవత్సరాలు కూడా ఉంటుంది వంకాయ. అంటే కొద్దిగా శ్రమ, కొన్ని పంటలు మంచిగా పండించుకుంటే వంకాయ పంట పెట్టుకుంటే లాభమే అంటారు. వంకాయ బీర పెట్టుకుంటే లాభమే సార్. ఏ పంట కూరగాయల పంట పెట్టినా లాభమే. కానీ ఇప్పుడు ఈ రోజులలో ఎవరో ఆడవాళ్ళు చెప్తలేరు బయటికి. మీరు ఇవే చేసుకుంటున్నారు. వరే చేస్తున్నాం. సరే, మంచిది. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఇంతవరకు వెదజల్లే పద్ధతిలో వరి సాగులో అనుభవాలు ధర్మారం గ్రామ రైతు ముప్పారపు రమేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. కిసాన్ వాణి కార్యక్రమంలో మరొక కార్యక్రమం గులాబీ తోట సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక గజపతిరాజు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పంకజ్ మోహన్. నమస్కారం అండి. సంగిశెట్టి అశోక్ గజపతిరాజు గారు. నమస్తే సార్. మీరు ఆశాలపల్లి గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా? అవును సార్. మరి ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉన్నారు? ఏమేమి సాగు చేస్తూ ఉంటారు మీరు? మేము ఎక్కువ వచ్చేసి పూల తోటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. మా దగ్గర గులాబీ తోట, మల్లె తోట, అదే విధంగా కూరగాయలు కూడా చాలా పండిస్తూ ఉంటాం. ఎంతకాలం నుండి సాగు చేస్తూ ఉంది తోటల సాగు అనేది మీరు? ఇది పూల తోటలు వచ్చేసి మేము ఒక 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నాం. చాలా మంచి దిగుబడి ఉంటుంది. మనకు డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఇతర పంటలతోటి కంపేర్ చేస్తే కొంచెం మనకు అధిక లాభాలు ఉంటాయి. కాబట్టి మీరు గత 15 సంవత్సరాలు పూల తోట సాగు చేసుకుంటా ఉన్నారు. అవును సార్. అంటే ఈ గులాబీ తోట కూడా 15 సంవత్సరాలు చేస్తా ఉన్నారా? అవును సార్. అంటే మాకు ఒక 4 ఎకరాల భూమి ఉంది. ఒక సైడు ఒకసారి అంటే ఒక 5 సంవత్సరాలు ఒక దిక్కు, ఇంకొక 5 సంవత్సరాలు భూమి మార్పిడి చేస్తూ ఉంటాం. పంట మాత్రం ఇదే పూల తోటే కానీ భూమి మార్పిడి చేస్తూ ఉంటాం. ఈ పూల మొక్కలే కానీ ఇంకొక ఆడ పెట్టుకుంటా 5-5 సంవత్సరాలు మారుస్తూ ఉంటాం. అంటే ఎందుకు మారవాలి? అంటే భూమి బలము, మనం అది పూలు చెట్టు పెట్టేటప్పుడు బలం కోసం ఎరువులు పోస్తూ ఉంటాం. ఆ ఎరువుల బలం అనేది మనకు ఒక 4 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దాని తర్వాత మనకు దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భూమి మార్పిడి చేసుకుంటే మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మార్పు అనేది చేస్తూ ఉంటారు. భూమిని మార్పు చేస్తూ ఉంటాం. పంట మాత్రం ఇదే పూల తోట కూరగాయలు ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అంటే మార్పు చేసిండ్రు ఈ మొక్కల్ని అడ్డు పెడతారా లేకపోతే కొత్త మొక్కలు పెట్టుకుంటారా? లేదు, మార్పు చేసినప్పుడు ఈ మొక్కలు అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఇవి పని చేయవు. మళ్ళీ కొత్త మొక్కలు తెప్పించుకొని విజయవాడ, బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల నుంచి నర్సరీ నుంచి తెప్పించుకొని మళ్ళీ విత్తడం జరుగుతుంది. అంటే బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకుంటారు ఈ పూల మొక్కలు అనేది? బెంగళూరు నుంచి నర్సరీ నుంచి వస్తాయి. గులాబీ అన్నారు. ఇప్పుడు గులాబీ ఏ రకం మీకు సాగు చేస్తూ ఉంటారు? ఎంత దిగుబడి వస్తూ ఉంటుంది మీకు? ఇది వచ్చేసి మనది సెంటు గులాబీ అంటారు. ఇది ఏంటంటే ఒక రోజు పువ్వు ఆగుతుంది. ఇది వచ్చేసి మనకు డైలీ 10 నుంచి 15 కిలోల వరకు వస్తుంది. ఒక ఎకరానికా? లేదండి, ఎకరానికి 30 కిలోల వరకు వస్తాయి. కానీ మనం వచ్చేసి ఇప్పుడు అరెకరంలో ఉన్నది ప్రజెంట్. పర్ ఎకరం పెట్టుకున్నారు. చిన్న మొక్కలు తెచ్చుకుంటారు, కొద్దిగా పెద్దవి తెచ్చుకుంటారు? మీరు తెచ్చుకున్నప్పుడు చిన్నదే ఉంటుంది. వాళ్ళు అంటుగట్టి మనకు వాళ్ళు ఇస్తారు. అంటుగట్టి మొక్క ఇస్తారు. ఆ మొక్కను మనం నాటుకోవాలా? ఇప్పుడు బెంగళూరు నుండి తెస్తున్నా అంటున్నారు మీరు మొక్కలు. మీరు తెచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? వాళ్ళే తెచ్చి వేస్తారా మీకు? లేదండి, మనమే తెచ్చుకోవాలి. ఎన్ని మొక్కలు కావాలన్నా వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు. ఒక మొక్కకు వచ్చేసి మనకు 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు పడుతుందా ట్రాన్స్పోర్ట్ తోటి? మీరు అంటే ఈ మొక్కలు పెట్టుకోవాలంటే భూమిని ఎట్లా తయారు చేసుకుంటారు బలంగా ఉండాలంటే? ఫస్ట్ ఎరువులు పశువుల ఎరువు వేస్తాం దుక్కిలో. దాని తర్వాత మొక్కలు అనేటివి నాటుతూ ఉంటాం. తర్వాత మళ్ళీ పైన ఎరువులు 20 కానీ యూరియా కానీ అది 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వేస్తాం చెట్టు ఎదగడానికి. 2-3 నెలలకు ఒకసారి వేస్తూ ఉంటారా? అంటే చిన్న దశలో మొక్కలు పెట్టుకుంటే అన్నీ ఏనుకుంటాయా మీకు?
కొన్ని చనిపోతాయి, కానీ చనిపోయిన కాడ మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ తెచ్చుకుంటారా మీరు? మొక్కలు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉంటాయి మీకు ఎక్కువ? అంటే ఇంకా మనమే పోగుంటలతో సహా కలిపి తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే ఎన్ని మొక్కలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు మీరు? 200 మొక్కలు మనకు పెట్టాల్సిన దానికంటే ఒక 200 మొక్కలు. అంటే ఇప్పుడు ఒక అరెకరం పెట్టాను అన్నారు, ఎన్ని మొక్కలు పడతాయండి మీకు అరెకరానికి? అరెకిలాగా మనకు 1800 నుంచి 2000 మొక్కలు పడతాయి. మనం పోగుంటలతో సహా కలిపి 2200 మొక్కలు 10% ఎక్కువ మొక్కలు తెచ్చుకుంటాం, ముందే తెచ్చుకుంటాం మనం. అంటే ఇప్పుడు మొక్క ఎదగాలంటే మీరు ఎలా చేస్తా ఉంటారు? మొక్కకు మధ్య ఎంత దూరం పెట్టుకుంటారు? సాలుగు మధ్యలో 6 ఫీట్లు, మొక్కకు మధ్యలో 2 ఫీట్లన్నర, 2 ఫీట్ల నుంచి 2 ఫీట్లన్నర పెట్టుకుంటాం. మొక్క అనేది కొంచెం ఎదగడానికి 6 ఫీట్ల గ్యాప్ ఉంటే మనకు చెట్టు పెరిగినా కూడా పువ్వులు తెంపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ మొక్క ఎదిగి పూలు రావడానికి ఎంత కాలం పడుతుంది మీకు? మనకు పూలు వచ్చేసి మనకు 2.5 మంత్, 2.5 నెలల నుంచి 3 నెలల మధ్యలో మనకు కిలోన్నర స్టార్ట్ అవుతూ ఉంటాయి. కరెక్ట్ ఒక 5 నెలలు అయిపోతే మనకు ఒక 6 నుంచి 10 కిలోల వరకు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఒక 4-5 నెలలు పడితే కానీ మంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు దానికి పెట్టుబడి పెడతానే ఉండాలి, నీళ్లు కడుతూనే ఉండాలి, గడ్డి పడకుండా చూసుకుంటూనే ఉండాలి. మరి గడ్డి రాకుండా ఎట్లా చేసుకుంటారు మీరు? గడ్డి రాకుండా అంటే 6 ఫీట్ల గ్యాప్ లో వచ్చేసి ఎడ్ల గొర్రుతోటి నడపడం కానీ, లేదంటే టిల్లర్ ఉంటే టిల్లర్ తోటి గడ్డి పోయేటట్టు చేయడం కానీ, ఈ విధంగా చేస్తూ ఉంటాం. అలా గడ్డి ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు గడ్డి అనేది లేకుండా మీరు? ఇంకా గడ్డి అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు 2 సార్లు అట్లా చేస్తాం. మొక్క పెరిగేదాకా మనకు మొక్క పెరిగిన తర్వాత ఇంత గడ్డి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి అప్పుడు ఇంత అవసరం ఉండదు. ఇప్పుడు నీరు పెడుతున్నారు కదా, నీరు ఎట్లా పెడతారు? ఎన్ని రోజులకు ఒకసారి పెడతా ఉంటారు మీరు? నీరు అనేది మనకు ఈ మొక్క వేరు అనేది పై భాగం అంటే లోతుగా పోదు భూమిలోకి, పైన భాగంలోనే ఉంటది కాబట్టి తడి మనకు ఆరిన తర్వాత మనకి ఎమ్మటే అర్థమైపోతుంది మొక్క వల్లిపోవడమా లేకపోతే పూల దిగుబడి తగ్గడమా అర్థమవుతుంది. మనకు అర్థమైనప్పుడల్లా మనం దాన్ని గమనించి మనం నీరు పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు ఒకసారి పెడితే ఎన్ని రోజుల వరకు నీరు ఆపుకుంటది? వానాకాలం అయితే ఒక 1 వీక్, వానాకాలం అయితే ఎక్కువ నీళ్ళు అవసరం ఉండే, ఎండాకాలం అంటే మనం వీక్లీ 2 సార్లు అయినా నీళ్లు 2-3 నీరు పెడతా ఉండాలి. భూమి తడి ఆరిపోకుండా చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడే దిగుబడి బాగా వస్తుంది. గులాబీ తోటల మీద కూడా తెగుళ్ళు కీటకాలు ఆశిస్తాయి మీకు? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఆ పువ్వును తింటది పురుగు. అది ఏంటంటే గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల గడ్డిలో నుంచి పురుగు పూత మీదకి పోయి ఆ పూతలో ఆ మకరందాన్ని దాంట్లో తీయటి పదార్థం ఉంటుంది కాబట్టి దానికి పురుగు అనేది ఆశపడుతుంది. ఆ పువ్వును సగం కొరికేస్తుంది అన్నమాట. ఆ కొరికినప్పుడు మనకు పువ్వులు మార్కెట్లో సేల్ కావు. సో దాని గురించి ఏంటంటే మనం పురుగును గమనించి మనం పురుగు మందు కొట్టుకోవాల్సి వస్తుంది. వీక్లీ ఒకసారైనా కొట్టుకోవాల్సి వస్తుంది. వీక్లీ ఒకసారి పురుగు మందు కొట్టాలి, కంపల్సరీ కొట్టాల్సి వస్తుంది. అన్ని పంటల్లాగానే కానీ ఇది ఏంటి అని అంటే మనకు డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మొగ్గలు కానీ పూలు బాగా రావాలంటే మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తూ ఉంటారు? ఏం వాడుతూ ఉంటారు ఎక్కువగా? ఏం లేదు, పురుగును గమనించుకుంటా పురుగు మందు కొట్టుకుంటా నీళ్లు కట్టుకుంటా 3 నెలలకు ఒకసారి అడుగున మందు వేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా దానంతట అదే కొమ్మలు పెరిగి మనకు పూల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఒక్క మొక్క పెడితే ఎన్ని సంవత్సరాలు మీకు పూల దిగుబడి వస్తుంది? కరెక్ట్ గా మనకు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు మంచి దిగుబడి వస్తుంది. ఇంకొక ఇయర్ ఏందనంటే మనం అడుగు బలాన్ని బట్టి మనం పై మందులు కొట్టేదాన్ని బట్టి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది దిగుబడి అనేది. కంపల్సరీగా 4 నుంచి 5 సంవత్సరాలు మనం ఈ గులాబీ తోటను ఒకసారి నాటిన తర్వాత మనం దిగుబడి తీసుకోవచ్చు. అంటే సంవత్సరం మొత్తం పూలు వస్తాయి మీకు? మధ్యలో ఎప్పుడైనా ఆగుతూ ఉంటాయి పూలు రావడం? లేదండి, 360 రోజులు పూలు వస్తూనే ఉంటాయి. కానీ పూలలో కేజీలో వేరియేషన్ ఉంటుంది. ఒక రోజు 10 కిలోలు వెళ్తే ఒక రోజు 15 కిలోలు వెళ్ళడం, అది వాతావరణాన్ని బట్టి ఉంటుంది. వాతావరణాన్ని బట్టి మనకు పూల దిగుబడి అని వస్తుంది. కానీ 360 రోజులు పూలు వస్తూనే ఉంటాయి. ఎలాంటి వాతావరణంలో మీకు దిగుబడి బాగా వస్తుంది? చల్లదనం ఉన్నప్పుడు, చలికాలంలో, పైరు గాలి వచ్చినప్పుడు, కొంచెం చల్లదనం ఉన్నప్పుడు పూల దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే వాతావరణం చల్లగా ఉంటే దిగుబడి బాగా వస్తుంది. చలికాలం ఎక్కువ వస్తుంది మనకు, వానాకాలం కానీ చలికాలం. ఎండాకాలం ఎట్లా అంటే కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది, పువ్వు సైజు కూడా చిన్నగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు దిగుబడి బాగా వస్తుంది, కానీ రేటు కూడా ఏ సమయంలో మీకు ఎక్కువ వస్తుంది పూలకు? రేట్ అనేది మనకు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మనం వచ్చేసి రేటు విషయంలో అంటే మార్కెట్లో ఒకటే రేట్ ఉంటుంది ఆసాంకి, కాకపోతే అమ్ముకునే వాళ్ళకు రేట్ వేరియేషన్ ఉంటుంది. మేము హోల్సేల్ గా షాప్లలో ఇస్తాం కాబట్టి మాకు ఒకే రేటు కట్టిస్తారు వాళ్ళు. సంవత్సరం ఒకటే రేట్ ఉంటుంది? సంవత్సరం మొత్తం ఒకటే రేట్ ఉంటుంది. మనం విడిగా అమ్ముకున్నట్లయితే మన
పండుగలను బట్టి అవకాశాన్ని బట్టి మనం రేట్ వేరియేషన్ అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పూల దిగుబడి అన్నారు, రేటు కూడా మరి ఏ సమయంలో మీకు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఈ కాలాన్ని బట్టి కూడా రేట్లు మారుతూ ఉంటాయి మీకు? రేట్ వచ్చేసి మనకు పెళ్లిళ్ళ టైంలో, శ్రావణ మాసంలో, సంక్రాంతి సమయంలో, అయ్యప్ప స్వాములు ఇట్లాంటి పూజల సమయంలో, శ్రావణ మాసంలో, పెళ్లిళ్ళ సమయంలో మనకు ఎక్కువగా రేట్ అనేది ఎంత ఉంటుంది? కిలోకి మీకు ఎట్లా అమ్ముతూ ఉంటారు మీరు? కిలో వచ్చేసి 80 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది. మధ్యలో రేటు మారుతూ ఉంటుంది, అటు ఇటు నడుస్తూ ఉంటుంది. అంటే మీకు పూసినప్పుడల్లా ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు పూలు? డైలీ తెంపుతాం. డైలీ తెంపడం ఉంటుంది, కాకపోతే కేజీల వేరియేషన్ ఉంటుంది. అంటే రోజు ఎన్ని కేజీలు? ఒక రోజు 8 కిలోలు వెళ్తాయి, ఒక రోజు 10 కిలోలు వెళ్తాయి, ఒక రోజు 5 కిలోలు వెళ్తాయి, ఒక రోజు 20 కిలోలు వెళ్తాయి. అట్లా ఉంటుందా మీకు? అంటే ఇప్పుడు ఇక్కడ ఒక 2 తోటలు కనబడుతున్నాయి మీ, ఒకటి పాతది ఒకటి కొత్తది. మరి అది ఎన్ని సంవత్సరాలు అయింది, ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టి? ఇప్పుడు కొత్త తోట వచ్చేసి 4 నెలలు అవుతుంది, అది పాత తోట వచ్చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక మళ్ళీ ఇంకొక సంవత్సరంన్నర అయితే ఆ తోట మనకు పోయే టైంకి ఇది మళ్ళీ మనకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. అట్లా మనం భూమి అనేది మార్పు చేస్తాం. అంటే ఇప్పుడు పెరిగే లోపల మళ్ళీ 2 సంవత్సరాల లోపల తీసేసి మళ్ళీ వేరే పెట్టుకుంటారు, మళ్ళీ పాత తోట తీసేస్తా ఉంటాం. అట్లా మీకు ఎప్పుడు పూలు వచ్చే విధంగా తోటలు పెట్టుకుంటా ఉంటాం. పూలు మనకి ఎప్పుడు ఆగకుండా, అంటే దిగుబడి ఆగకుండా మనం ఎప్పటికీ 20 గుంటలు కొత్త తోట సమయాన్ని బట్టి మార్చుతాం. అంటే 2 సంవత్సరాలకు తోట పెడతా ఉంటాం. అట్లా పెట్టడం వల్ల మీకు నిత్యం ఆదాయం వచ్చి బాగుంటుంది అంటారా? అవును, మిగతా పంటలతో కంపేర్ చేస్తే కొంచెం ఆదాయం డైలీ ఉంటుంది. సరే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు గులాబీ తోట సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ రైతు సంగిశెట్టి అశోక గజపతి రాజు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పంకజ్ మోహన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరికొన్ని వాణిజ్య ప్రకటనలు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.